సో నడుము నొప్పి వచ్చే ప్రాబ్లం ఫస్ట్ దేనివల్ల వస్తుందనేది చూసుకోవాలి. అది డిస్క్ ప్రాబ్లమా, లేకపోతే ఫ్రాక్చర్ అంటే దెబ్బ తగలడం వల్ల వచ్చిందా, లేకపోతే లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, లోపల ఏమన్నా ట్యూమర్ ఉందా, ఓకే. తర్వాత ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్సా. ఒకసారి పెయిన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ మనం ఎక్స్రే తీపిస్తాం. తర్వాత ఫస్ట్ సింపుల్గా వచ్చిందనుకోండి, ఎందుకంటే కొంచెం మందికి లైట్గా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా టక్మని కలుక్కుమని చెప్పేసి పెయిన్ అనేది వస్తుంటుంది. కొంచెం మందికి సింపుల్ పెయిన్ కిల్లర్స్ పెట్టి రెస్ట్ తీసుకుంటే కొన్ని డేస్లో తగ్గిపోవచ్చు. బట్ కొంచెం మందికి పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో కంటిన్యూ అయిపోయి కింది వరకు పాదం వరకు రేడియేట్ అవుతుంటుంది. తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతుంటుంది. అప్పుడు మనము ఇమేజింగ్ చేయించినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లమో తెలుస్తుంది. డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ పెట్టి ట్యాబ్లెట్స్ పెట్టి చూసుకోవచ్చు. బట్ సివియర్గా ప్రెస్ అవుతుంది, రూట్స్ కంప్రెస్ అవుతుంది, దానివల్ల వీక్నెస్ డెవలప్ అవుతుంది అంటే మాత్రం నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకోటి ట్యూమర్ వల్ల ప్రెస్ అవుతుంది అనుకోండి, అది మెడికేషన్స్ వల్ల కంట్రోల్ అవ్వదు. సో అప్పుడు నెక్స్ట్ సర్జికల్ ఆప్షనే. ఒకవేళ ఆస్టియోపోరోటిక్ అంటే ఓల్డ్ ఏజ్లా ఫీమేల్స్లా బోన్స్ వీక్ అయిపోయి వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళకు కొంచెం బోన్ స్ట్రెంథెనింగ్ మెడికేషన్స్ పెట్టుకొని రూట్ కంప్రెషన్ లేకపోతే దాన్ని మనం కన్జర్వేటివ్గా రెస్ట్ ఇచ్చి దానికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి కొన్ని రోజులు అలా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సో దానికి మనం లోపల సిఎస్ఎఫ్ అంటాం, వెన్నుపూస నుంచి నీరు తీస్తే ఇన్ఫెక్షన్ ఏంది అనేది ఐడెంటిఫై అవుతుంది. దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినప్పుడు ఆ పెయిన్ కూడా సబ్సైడ్ అయిపోతుంటుంది. ఇప్పుడు ప్రాబ్లం బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో కొంతమందికి మెడికేషన్తో కంట్రోల్ అవుతుంది, కొంతమందికి సర్జికల్ ఆప్షన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎక్కువైనప్పుడు, పెయిన్ ఎక్కువైనప్పుడు, వీక్నెస్ డెవలప్ అయినప్పుడు మనం నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకుంటాం.